కృష్ణా జలాల వాటా పంచాయతీ అనేది కూడా మూడు పార్టీల మధ్య కూడా చిచ్చు రగిలేస్తుంది. ఒక పార్టీపై ఒక పార్టీ కూడా పూర్తి స్థాయిలో ఆరోపణలు చేసుకుంటూ ప్రస్తుతం కూడా తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ గౌతమ్ రావు ఉన్నారు. ఒకసారి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం అనేది కూడా ఒకవైపు బీజేపీ వల్లే జరిగిందని చెప్పి అటు బీఆర్ఎస్ ఇటు కాంగ్రెస్ రెండు ఆరోపిస్తున్నాయి. ఏం చెప్తారు అసలు? వాళ్ళు చేసినటువంటి తప్పిదాలను వేరే పార్టీ పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. భారతీయ జనతా పార్టీ క్లియర్గా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి పాలసీ విషయంలో మీడియా ముందు ప్రజెంటేషన్ మా అధ్యక్షుల వారు శ్రీరామ్ గారు ఇచ్చినారు. కాబట్టి ఇంకా మళ్ళీ దాని మీద వేరే చర్చ అవసరం లేదు. భారతీయ జనతా పార్టీ పాలసీ క్లియర్. ఇంకోటి, ఏ దేశంలో ఉన్నటువంటి అన్ని నదులు కూడా అన్ని జలాలు కూడా అందరికీ సమానంగా ఉండే విధంగానే, అందరి ప్రజలకు సమానంగా న్యాయం జరిగే విధంగానే భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఉంటుంది. కాబట్టి ఇక్కడ కృష్ణా జలాల విషయంలో కూడా ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి తప్పిదాలు, బీఆర్ఎస్ పార్టీ ప్రజలను మభ్యపెట్టి చేసినటువంటి తప్పిదాలను తప్పించుకోవడం కొరకు చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగం ఇది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు కూడా బీజేపీ మీద నింద వేసి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. అది ప్రజలు ఎప్పుడు కూడా నమ్మరు. కాబట్టి బీజేపీ ఎప్పుడు కూడా ఏ ప్రాంతానికి కూడా అన్యాయం జరగకుండా చూసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. కాబట్టి ఈరోజు రాజకీయాలలో చేసినటువంటి తప్పిదాలు కనపడతా ఉన్నాయి. కాబట్టి బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలనలో కూడా అంతకుముందు మాట్లాడినటువంటి తెలంగాణకు అన్యాయం జరుగుతుందనేది మాట్లాడిందో, తర్వాత ఈ యొక్క నదీ జలాల విషయానికి వచ్చినప్పుడు బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న పాలసీల కారణంగానే ఈరోజు ఈ రాష్ట్రం నష్టపోయింది. అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ కూడా అదేవిధంగా ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు కలిసి భారతీయ జనతా పార్టీ వేసి తప్పించుకోవాలని చూస్తాను, కానీ అవి ప్రజలు నమ్మరు. కాబట్టి మాది అయితే ఉందో పాలసీ క్లియర్గా మా అధ్యక్షుల వారు తర్వాత విద్య శ్రీరామ్ గారు ఇద్దరు కూడా మీడియా ముందు ప్రజెంట్ చేశారు. కాబట్టి మీరు ఇక్కడ ప్రజెంట్ చేసింది సార్, మీ ప్రజెంటేషన్కి సంబంధించి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన పాపాలు కానివ్వండి, వాటికి సంబంధించి అసెంబ్లీలో తొందరలోనే అసెంబ్లీ ఉంది, కొద్ది రోజుల్లో అసెంబ్లీకి సంబంధించి అక్కడ ప్రజెంటేషన్ ఇస్తామంటున్నాడు. బీఆర్ఎస్ కూడా పట్టుబడుతుంది, మాకు ప్రజెంటేషన్ అవకాశం ఇవ్వాలి, మేము ఏం చేసామో మేము నిరూపిస్తామని చెప్పి. బీజేపీ ఆఫీస్లో ప్రజెంటేషన్. ఈ ప్రజెంటేషన్లకు సంబంధించి ఏం చెప్తారు? ఎందుకంటే మీ పార్టీని కారణం చేస్తూ రెండు పార్టీలు కూడా ప్రజెంటేషన్ల పర్వం మీరేమో ఇక్కడ ఇచ్చారు, ఏం చెప్తారు? నిజంగా కనుక చిత్తశుద్ధి ఉంటే మాకు కూడా అసెంబ్లీలో ప్రజెంట్ చేయడానికి అవకాశం ఇవ్వాలి. భారతీయ జనతా పార్టీ కూడా ప్రజలకు చెప్తాం. మేము ఇక్కడ మీడియా ముందు చెప్పినప్పుడు రేపు అసెంబ్లీలో కూడా చెప్తాం. కాబట్టి ఆ ప్రజెంటేషన్కి అవకాశం ఇవ్వకుండా నువ్వు ఒంటెత్తు పోకుండా పోతూ నువ్వు తీసుకునే నిర్ణయాలే కరెక్టే అని చెప్పి కారణంగా ఈరోజు రాష్ట్రం నష్టపోయింది. బీఆర్ఎస్ తీసుకున్నట్టు ఆ రోజు ఈ యొక్క నదుల అనుసంధానం గురించి ముందు మాట్లాడింది భారతీయ జనతా పార్టీ. తర్వాత ఈరోజు కట్టినటువంటి ప్రాజెక్ట్స్ అయితే అవి కూడా దాని విషయంలో కూడా భారతీయ జనతా పార్టీ ఆ రోజు క్లియర్గా పాలసీ చెప్పినాం. దాన్ని వినకుండా నువ్వు చేసిన ఒంటెత్తు పోకుండా పోయి దానివల్ల ఇలా ఎన్ని లక్షల కోట్లు నష్టపోయినాం. అదేవిధంగా కాంగ్రెస్ కూడా దాని మీద మాట్లాడుతుంది, కానీ ఎక్కడ కూడా కరెక్ట్ పాలసీ చెప్పట్లేదు. కాబట్టి ఈరోజు మేము మన ప్రజెంటేషన్ ఇస్తామని అన్నప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ మేము ఇస్తామని చెప్పినప్పుడు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ కూడా ప్రజెంటేషన్ ఇవ్వడానికి అవకాశం ఇవ్వండి, తప్పకుండా మేము ప్రజెంట్ చేస్తాం మా పాలసీ. ముందుగా ప్రజెంటేషన్ ఇచ్చింది మీరే ఫస్ట్. మీ ప్రజెంటేషన్తోనే రెండు పార్టీలు ఉలిక్కిపడ్డాయని మీరు అనుకుంటున్నారా? తప్పకుండా. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కీలక పాత్ర ప్రజాస్వామ్యంలో అయితే ఉన్నటువంటి దీంట్లో రాజకీయాలలో భారతీయ జనతా పార్టీ రోల్ పెద్దగా ఉంది తెలంగాణలో. ఈ రెండు పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీని మాట్లాడకుండా, భారతీయ జనతా పార్టీ చూడకుండా మాట్లాడలేని పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. అదేవిధంగా మనం జరిగినటువంటి స్థానిక ఎన్నికలు కూడా భారతీయ జనతా పార్టీ ఘన విజయాన్ని చూసిన తర్వాత వీళ్ళు భయపడి వీళ్ళ పునాదులు కలుగుతున్న భయానికి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాం. కేసీఆర్ బయటకు వచ్చారు, అంతా కూడా కేసీఆర్ ఇక పులి బయటకు వచ్చిందని ఇట్లాంటి వ్యాఖ్యలన్నీ వస్తున్నాయి. కేసీఆర్ బయటకు వస్తే బీజేపీకి నష్టం అని చెప్పి కొంత చర్చ జరుగుతుంది. అటువంటిది ఏమన్నా బీజేపీకి భయం కానీ ఆందోళన కానీ ఉందని అనుకోవచ్చా? భయం భారతీయ జనతా పార్టీ భయపడేది ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి కాదు. ఈరోజు వాళ్ళ పునాదులు కదిలిపోతూ ఉన్నాయి, కేసీఆర్ తెరమరుగైపోతూ ఉన్నాడని చెప్పి వాళ్ళిద్దరూ అల్లుడు కొడుకు పోయి బతలాడి తీసుకొని వచ్చి బయట మాట్లాడించింది తప్ప ఈరోజు అంత మాత్రాన ప్రజలే నమ్మరు. 10 సంవత్సరాలు ఈ యొక్క పాలన చూసిన తర్వాత కేసీఆర్ అంతకుముందు నమ్మినారు, కానీ ఇంకా మోసం చేయడానికి ఒకసారి మోసం చేసినారు, మళ్ళీ రెండోసారి అధికారంకి వచ్చినారు, రెండోసారి కూడా చూసిన తర్వాత ఈరోజు ప్రజలు ఏం మాట్లాడినా నమ్మేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి బీఆర్ఎస్ ఎన్ని ఎత్తుగడలు వేసినప్పటికీ కూడా ఆయన వచ్చినాక ఎన్ని అబద్ధాలు చెప్పినప్పటికీ కూడా ఈరోజు ప్రజలు నమ్మరు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే అవినీతి బీఆర్ఎస్ కన్నా మించిపోయినటువంటి అవినీతి ఏదైతే చూసినటువంటి ప్రజలు కూడా కాంగ్రెస్ని నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళు ఎన్ని మాట్లాడినప్పటికీ కూడా ప్రజలు మొన్న జరిగినటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్లే భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది. ఆ విధంగా ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఆదరిస్తూ ఉన్నారు. అది చూసిన తర్వాతనే కేసీఆర్ భయానికి బయటకు వచ్చినాడు. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు నదీ నీటి జలాల విషయంలో అటు బీజేపీ ప్రాంతాల తేడా తెలియకుండా, ప్రాంతాలకు కూడా ఒకవైపు పక్షపాతం లేకుండా అందరికీ సమన్వయం చేస్తుంది. కాబట్టి ముందుగా ప్రజెంటేషన్కు సంబంధించిన విషయానికి వస్తే ఒకవేళ
ప్రభుత్వం అధికార పార్టీ ఇస్తుంటే ఇంకో పక్క ప్రతిపక్ష పార్టీకి అవకాశమే కాదు బీజేపీకి కూడా ఇవ్వాలి. ఎందుకంటే మొదటగా ఎవరు ఏం చేశారు, బీఆర్ఎస్ ఏం చేసింది, కాంగ్రెస్ ఏం చేసిందని ఇక్కడ నీటి ఒకవైపు వాటర్ ఇరిగేషన్ ఎక్స్పర్ట్గా ఉన్నటువంటి వెదిరే శ్రీరామ్తో ఇక్కడ ప్రజెంటేషన్ ఇప్పించాం కాబట్టి అసెంబ్లీలో కూడా బీజేపీకి అవకాశం ఇవ్వాలి. కేసీఆర్ వస్తే పార్టీకి ఏమి భయం, అసలు బీజేపీ పుంజుకుంది కాబట్టి కేసీఆర్ బయటకు వచ్చారని చెప్పి బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు అంటున్నారు. కెమెరామ్యాన్ గజబ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.